యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఏడియన్ సూపర్ బైక్. సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మనం ఉండే విలేజ్లో ఒక అతను వచ్చేసి నాకు కాంటాక్ట్ అయ్యాడు. లైక్ నేను ఏపీ నుంచి వచ్చాను అని చెప్పి అప్రిషియేట్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే ఆయన ఒక సోషల్ వర్కర్. లైక్ అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, పిల్లలకి చాక్లెట్స్ అండ్ లేని వాళ్ళ కోసం వచ్చేసి ఒక ఆర్ఫనేజ్ క్రియేట్ చేశాడు ఆయన. అండ్ అలాంటి ఆయన వచ్చి నన్ను మీట్ అయ్యారు అంటే ఐ ఫీల్ సో గుడ్. అండ్ తర్వాత తన గురించి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక 3000 వరకు ప్లాన్స్ పెట్టారంట ఆయన. దట్ ఈస్ సో గుడ్ అసలు. అండ్ ఈరోజు వచ్చేసి బయటికి వెళ్దామని చెప్పి నాకు చెప్పారు. నా గోప్రో మైక్ వచ్చేసి పని చేయట్లేదు, అది చివర తెగిపోయింది. గోప్రో నుంచి నా వాయిస్ అంత బాగోదు. సో దట్స్ వై నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అక్కడ ఏం జరిగింది అన్న క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి పీపుల్ ఎలా అంటే ఒక వన్ సైడ్ ఆఫ్ ది కోల్కతా ఎలా ఉంటుందంటే విత్ సూపర్ బైక్, సూపర్ కార్స్, విత్ లగ్జరీ లైఫ్ అలా ఉంటుంది. ఇంకొక సైడ్ ఆఫ్ ది కోల్కతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా దొరకదు అండ్ వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. ఇలాంటి చాలామంది పీపుల్ ఉన్నారు కోల్కతాలో. లైక్ అందరూ ఆ పార్టీ చూస్తారు, ఏదైతే సూపర్ బైక్, సూపర్ కార్స్, లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో అదే చూస్తారు. కానీ ఇటు సైడ్ ఇది ఉంది కదా, ఇది ఈ బ్లాగ్లో నాకు అతను చూపించాడు అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నన్ను తీసుకెళ్ళారు ఒక ప్లేస్. అది వచ్చేసి 1 డేలో మనం 3 టైమ్స్ తింటాం మంచిగా. సో ఒక్కసారి అంటే డేకి 3 టైమ్స్లో ఒక్క పూట వాళ్ళకి దొరికిన హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. సో అలాంటి ప్లేస్కి నన్ను తీసుకెళ్ళారు. అలాంటి ప్లేస్ చిన్న పిల్లలు. సో ఆ ప్లేస్లో ఆయన ఒక స్కూల్ లాగా అలా చేశారు. నేను బ్లాగ్లో చూపిస్తాను వచ్చి. उसी घर में रहता है। थोड़ा सा कुछ मिलेगा तो ना बहुत అంటే చాలా కష్టాల్లో ఉంటారంట, చాలా కష్టాల్లో ఉంటారంట. హౌసెస్ చూడండి అసలు. వీళ్ళకి కొంచెం తినడానికి ఏమన్నా దొరికినా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పే బర్క్స్ తీసుకొని వచ్చాడు. చూడండి అసలు ఎట్లా ఉన్నారు అందరూ. ఇది అతనే క్రియేట్ చేశాడు అనుకుంటా. ఇది మేబీ హీ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ అండ్ హిస్ నేమ్ ఈజ్ సౌరవ్. వీళ్ళకి ఇక్కడ వర్క్స్ కూడా ఏం దొరకవు. మన సైడ్ ఒక 15 to 20 వస్తే ఎలా ఉంటుందో ఇటు సైడ్ ఒక 5000 అలా వస్తే ఇంత బాగున్నాడు. ఒక 5000 వచ్చే జాబ్ దొరికినా వీళ్ళకి గ్రేటే. అంత కష్టంగా ఉంటాయి వీళ్ళకి ఇక్కడ. ఇది వచ్చేసి వన్ సైడ్ ఆఫ్ ది కోల్కతా. అంటే ఒక సైడ్ మొత్తం సూపర్ బైక్స్ ఉంటాయి, ఇది ఇంకొక సైడ్ అన్నమాట. వీళ్ళకి ఫుడ్ ఇట్లాగే అప్పుడప్పుడు స్నాక్స్ ఇట్లా వాళ్ళకి రేషన్ అని చెప్పి అంటే ఎవ్రీ మంత్ ఫుడ్. స్మైల్ స్మైల్.
పర్క్స్ ఇస్తున్నాం ఇక్కడ. వీళ్ళ హౌసెస్ చూడండి, ఇది వచ్చేసి అతను క్రియేట్ చేసిన స్కూల్ లాగా. అండ్ వీళ్ళ హౌసెస్ చూడండి, వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. ఇలా ఉంటాయి వీళ్ళ హౌసెస్ మొత్తం. ఇలా హాఫ్ ఓపెన్ అండ్ సైడ్ మొత్తం కవర్ చేసింది ప్లాస్టిక్ కవర్స్. ఇట్లా దానిలో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఐ థింక్ వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, వీళ్ళు ఎక్కడి నుంచో లాక్కున్నారనుకుంటా. ఇప్పుడు అలా రియాక్షన్ చూద్దాం మనం బైక్తో. వెళ్ళే దారిలో ఇంకా చాలామంది ఉంటారంట, అందుకే వ్యూ ఉంచారు. సో ఇప్పుడు వీళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి ఇవ్వండి, వాళ్ళ రియాక్షన్ మొత్తం క్యాప్చర్ చేసాం కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ వాళ్ళ హౌసెస్ చూసారా, అసలు ఫుల్ చాలా చాలా చిన్నవి. అండ్ కొన్నాటికి అయితే ఇలా పైన ఉంది కానీ సైడ్స్ అయితే క్లాత్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్స్. అట్లా ఒక పెద్ద వర్షం వచ్చినా ఏమైపోద్దో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ఆమెను మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్. ఆమె ఏంటి అంటే, మన ఊర్లో ట్రావెల్ చేయడానికి బస్సెస్, ఆటోస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, గంగా రివర్ ఫ్లోట్ అయ్యేది ఒక కాలువ అన్నమాట, చిన్నదే. అంటే కొంచెం డిస్టెన్సే ఉంటుంది, మరీ అంత పెద్ద డిస్టెన్స్ కాదు. సో ఒక ఆమె లైఫ్ని బ్రతకడం కోసం ఒక బోట్ పెట్టుకొని, ఆ బోట్ మీద ఇటు నుంచి క్రాస్ చేసే వాళ్ళని ఒక ట్యాక్సీ లాగా, అంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఒక సర్వీస్ ఆటో మనకి ఎట్లా ఉంటుంది అలా చేస్తా ఒక ఆమె బ్రతుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆమెకి పర్ హెడ్ 5 రూపీస్ వస్తుంది. ఆమె దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇదే వర్క్ 20 years చేశారు. అండ్ లాస్ట్ 2 years నుంచి ఆడైతే చేయలేకపోతున్నారని చెప్పి, ఎలాగో వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి తను చేస్తుంది ఈ వర్క్. అండ్ ఇప్పుడు ఆమెను మీట్ అవ్వడానికి మనం వెళ్తున్నాం. వాళ్ళకి ఈమెకి అయితే డైలీ ఇన్కమ్ వచ్చేది హార్డ్లీ 50 to 100 రూపీస్. ఆ 50 to 100 రూపీస్లోనే వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవాలి, ఏమన్నా కావాలి అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఏం నెసెసరీస్ ఉండవు. మనకంటే క్లోత్స్ ఉంటాయి, అవి ఇవి అని చెప్పి అన్నీ ఉంటాయి. వాళ్ళకంటే ఫుడ్ ఒకటి ఉంటే తింటే చాలు బ్రతకడానికి. మనకైతే చాలా ఉంటాయి. సో ఆమెని మీట్ అవుతాం మనం ఇప్పుడు. దారుణ్, అది వాళ్ళ హౌస్ అనుకుంటా. কেমন আছো? దీన్ని ఈ ఫుడ్ తీసుకోవడానికి ఈ బోట్ వేసుకొని వచ్చారు.
ఒక రౌండ్ వేసి వస్తా అన్నారు. ఓ మై గాడ్, వెరీ స్కేరీ, స్కేరీ స్కేరీ బట్ సో గుడ్. ఓ భయ లక్షే. हाँ 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 इट्टू दूर हाँ बस అనవసరంగా అనిపిస్తుంది. పాపం ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ తీసుకెళ్తున్నారు. అటు నుంచి ఇటు తీసుకొచ్చినందుకు కిतना पैसा उधर से इधर लेके आने? 5 rupees. ওখানে যাবো। খাবার মনে রাখলে তো? ঠিক আছে, সাবধানে থাকবে। ভালো রাখো সব। ఓకే టాటా. చూసారు కదా ఆమె ఐస్లో ఒక హ్యాపీనెస్. నేను రైస్ ఇచ్చినమ్మటే ఆమె నన్ను ఒక రౌండ్కి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళింది. ఒక రౌండ్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోద్ది అనుకున్నా, ఆగి ఆమె నా దగ్గరికి వచ్చి లైక్ గంగా వాటర్ అని చెప్పి తీసుకొచ్చి నా హెడ్ మీద జల్లి లైక్ గాడ్కి పైకి చూసి ప్రే చేసి మళ్ళీ రామని చెప్పి పంపించింది. చాలా బాగా అనిపించింది నాకు. ఆమె అన్నీ మంచిగా అయితే నా సైడ్ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నా ఆమెకి. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.